చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన టీడీపీ సీనియర్ నేత పి గోపీనాథ్కు అరుదైన గౌరవం దక్కింది. దశాబ్దాలుగా ఆయన అందిస్తున్న సామాజిక రాజకీయ సేవలను గుర్తిస్తూ ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. తమిళనాడులోని హోసూరులో జరిగిన వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందుకున్న గోపీనాథ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాయచోటి నియోజకవర్గ పరిశీలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ గౌరవం తనపై బాధ్యతను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు ఆయన్ను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, నేను చదువు ఉన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. అదేవిధంగా చదువుకున్న తర్వాత డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఆకర్షితుడై ఆయన్ని అభిమానిగా మొట్టమొదటిగా నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. 1983లో పార్టీ ఆవిర్భావం రోజున కుప్పంలో మన రచ్చ ముందర, అంటే పాత ఇప్పుడు సిఐ ఆఫీస్ ఏదుందో దాని ప్రక్కన మొట్టమొదటిగా ఆఫీస్ భవనం ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 40 సంవత్సరాలుగా సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఒక పక్క సామాజిక సేవలలో పాల్గొంటూ ప్రజాసేవ చేస్తూ సర్పంచ్గా, ఎంపీటీసీగా, సింగిల్ విండో అధ్యక్షుడిగా నిర్వర్తిస్తూ ఒక ప్రక్క సమాజ సేవతో ముఖ్యంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది పేద ప్రజలకు ఇళ్లు తీసివ్వడం అయితేనేమి, అదేవిధంగా రేషన్ కార్డులు తీసివ్వడం అయితేనేమి, ఏ ఆర్థిక సహాయం అవసరమైనా కూడా మా యొక్క స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరికి కూడగట్టి ఎన్నో కార్యక్రమాలు వారికి ఆర్థికంగా, సామాజికంగా కూడా అందించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా గుర్తించినటువంటి ఈ యొక్క ఆసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ యొక్క కార్యక్రమాల్ని చూసి గుర్తింపు ఇచ్చి ఈరోజు డాక్టరేట్ పట్టమని ఇవ్వడం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, నేను చదువు ఉన్నప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. అదేవిధంగా చదువుకున్న తర్వాత డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది.